జనసేన పార్టీలో సభ్యత్వం అనేది గతం నుంచి కూడా ఉంది. ఒక 4-5 డేస్ నుంచి రీస్టార్ట్ చేశారనమాట. 500 రూపీస్ ఫీజు అని చెప్పేసి. సో చాలా మంది ఏమంటున్నారంటే ఫ్రీగా కూడా సభ్యత్వం ఇవ్వచ్చు కదా, డబ్బులు తీసుకునే చేస్తారా అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? 500 కాదు, 400 తీసుకుంటారు. దానికి ఏంటంటే అన్ని పార్టీలా కాదు, చాలా పార్టీలు సభ్యత్వాలు ఇస్తారు. కానీ ఆ ఇచ్చిన వాళ్ళకే అది వెళ్ళిపోతాయి. పార్టీ పరంగా కానీ ప్రజలకు కానీ న్యాయం జరగవు. ఇక్కడ ఏంటంటే సభ్యత్వం నిమిత్తంగా 400 తీసుకుంటున్నారు. 400 తీసుకుంటున్నారు. ఇంకా మిగతా 1600 పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కట్టి ఇన్సూరెన్స్ ఇస్తారనమాట. అర్థమైందా? వీళ్ళు పార్టీకి తీసుకోవటం ఆ టైప్ కాదు. ఈ చాలా మంది ఏంటంటే ఈ పనికిమాలిన న్యూసెన్స్ అనమాట. ఇది న్యూసెన్స్ క్రియేట్ చేయటం. దానివల్ల ఇప్పుడు 5 లక్షల ప్రమాద బీమా, అలాగే యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగితే 1,00,000 రూపాయలు, హెల్త్ పరంగా 20,000 నుంచి 2 లక్షల వరకు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారనమాట. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇస్తారు. ఇప్పుడు చాలా పార్టీలు ఏంటంటే టెంట్లు వేసి కౌంటర్లు ఓపెన్ చేసి ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఇంత అని చెప్పేసి పార్టీ తరఫున తీసుకుంటారు సభ్యత్వం నిమిత్తంగా. 500, 1000 రూపాయలు, 100 ఎంతో తీసుకుంటారు. కానీ ఏంటంటే అవి పార్టీలకి వెళ్ళవో మీరు వెళ్తాయో తెలియదు. ఇదేంటంటే డైరెక్ట్ గా పార్టీకి వెళ్తాయి. పార్టీ నుంచి ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది అనమాట. ఇక్కడ అందరూ కొంతమందికి సభ్యత్వం తీసుకోవాలని ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అయితే ఏంటంటే దాని విషయం కూడా చెప్తా మీకు. కొంతమంది నాయకులు ఏంటి జనసేన అభిమానులు, నాయకులు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పేద ప్రజలకి వాళ్ళ నుంచి కొంత 50,000, 1,00,000 రూపాయలు ఒక మనిషి వేసుకుని ఇవాళ ఒక 50,000 వేసుకున్నారు అనుకోండి, ఒక 120 ఎన్నో సభ్యత్వాలు చేపిస్తున్నారు. పేద ప్రజలకి కొంచెం డబ్బున్న వాళ్ళు చేపిస్తున్నారు. అలాగే 1,00,000 రూపాయలు, 2 లక్షలు కూడా వాళ్ళు వేపించి ఈ పేద ప్రజల కాలనీ అవి ఉంటాయి కదా, ఆ ఏరియాలో వాళ్ళకి కొంచెం ఆధారం చూపించాలని సపోర్ట్ గా ఆ విధంగా వాళ్ళు చేపిస్తున్నారు. ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా ఎవరికైనా ఏదైనా ప్రమాదం అయినప్పుడు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఆయన సొంత డబ్బులే ఇస్తారని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఈ డబ్బులు కూడా తీసుకోవడం ఎందుకు? సొంతంగా ఇచ్చిన ఈ డబ్బులు అది ఇన్సూరెన్స్, ఒక మనిషికి రక్షణ కల్పించడం కోసం. అర్థమైందా? అది గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇన్సూరెన్స్ అంటే. అది కాకుండా ఆల్టర్నేటివ్, ఎందుకంటే ఆల్టర్నేటివ్ మామూలుగా ఆయన చేసే సేవలు ఆయన చేస్తున్నారు. ఇదేంటంటే ఒక రక్షణ ప్రభుత్వం నుంచి ఆయన నుంచి కూడా కొంత అమౌంట్ మనకు వస్తుంది అనమాట. అది ఇప్పుడు ఎవడిస్తున్నాడు? ఉదాహరణకి ఏ పార్టీ వాడన్నా సభ్యత్వాల నిమిత్తంగా అమౌంట్ తీసుకుంటున్నారు. కానీ ఏ పార్టీ వాళ్ళైనా కార్యకర్తకి ఏమైనా హెల్ప్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇలా డైరెక్ట్ ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకులు కానీ డైరెక్ట్ గా ఎవరైనా చనిపోతే వెళ్ళి 5 లక్షలు ఇమీడియట్లీ చెక్ వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. సకలంగా కొంచెం ఆరోగ్యం బాగోపోతే వాళ్ళకు కూడా 1,00,000 రూపాయల వరకు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ పార్టీ కూడా ఇలా ఎప్పుడు ఎవరు చేయలేదు. ఒక జనసేనే డైరెక్ట్ గా చేస్తుంది, చేసి చూపిస్తుంది అన్ని. అర్థమైంది? ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు వ్యవహారాలు మానుకోమని చెప్తున్నా. అరే తెల్లారు లెగితే ఇదే బతక. ఇప్పుడు మాకు తెలుసు, మేము ఎన్నో దాదాపు 4,700 కోట్లు, అర్థమైందా, ఇలా చనిపోయిన వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రతిదీ ఒక రికార్డు పరంగా ఉంటుంది ఇక్కడ. ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర ఆయన పెడతమే తప్ప తీసుకోవడం తెలియదు, దోసుకోవడం తెలియదు. ఎవరికైనా హెల్ప్ చేస్తుంది జనసేన కార్యకర్తలు కూడా అంతే. దయచేసి ఈ పాల్తూ వ్యవహారాలు నమ్మకండి. అర్థమైందా? మీకు అన్ని ప్రూఫ్స్ తో సహా జనసేన చేస్తుంది. అది గుర్తుంచుకోండి. ఈ పాల్తూ వ్యవహారాలు ప్రతి ఒక్కడు ఎవడో లేపెడుతున్నాడు కానీ అన్ని మానుకోండి.